ఏంటనుకుంటున్నారండి? చూడండి, మా లలిత పనులన్నీ ఇలాగే ఉంటాయి. చేపలు ఉప్పులో ఊరేస్తుంది అనమాట. కొయ్యట్లోనిది ఓకేనా? చూడండి ఎలా కూర్చుంది. ఇదేంటి అల్లాకు ఎన్ని కూర్చుంది? 3 దండలు కూర్చుందండి. ఓ దండ నాకు, ఓ దండ లలితకి, ఓ దండాల చెల్లికి. మీకు ఎవరికన్నా ఉప్పు చేపలు కావాలంటే వచ్చేయండి మా ఇంటికి, ఓకేనా? ఉప్పు చేపలు ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా అంటారు. చూసారా? ఏం చేప ఇది? ఏం చేప ఇది? గుడ్డాకురాయి అంట. గుడ్డాకురాయి అంటండి ఈ చేప. సెలవుకి వెళ్ళి కొనుక్కొచ్చేసి కోసేసి శుభ్రంగా ఎక్కువ అనమాట. 6 చేపలు తెచ్చింది. 3 చేపలు అయితే మేము ఏపుడు కింద పెట్టేసింది అప్పుడప్పుడును. ఇదైతే కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనమాట. ఏ ఫ్రిడ్జ్లోని ఉప్పు కారం పెట్టావు కదా లలిత, ఇది ఎలాది? ఇవేమో ఎండబెడుతుంది అనమాట ఉప్పు చేప. ఇంకో ఇట్లా కూడా ఉప్పు చేపలు రెడీ చేసుకున్నాం. మా లలిత పనులన్నీ ఇలాగే ఉంటాయి. ఇక చూడండి, ఇక్కడెక్కడో పెట్టింది. ఇవే చేపలు అసలు అట్లేదా? ఎందుకు అట్లేదు? ఇగో చేపలకు మాత్రం లోట్లేదు. ఇవి చేపలు ఇవి ఏపుతుంది అనమాట. ఏపితే కూరకాయ పులుసు అయితే బాగుంటుంది. బోళ్ళు ముళ్ళులు అనమాట. ఏపుతుంది, సూపర్గా ఉన్నాయి. రసం పెట్టుకుని ఏపుకుని తింటే. మా లలితకు ఓపిక ఎక్కువలండి చేపలు చేయటంలో. నడు, ఇప్పుడు ఎట్టుకెళ్ళి పైన ఎండేస్తాము. ఎండిపోయాకంటే ఎవరికి కావాలంటే వాళ్ళు కామెంట్ చేయండి. ఉప్పు చేప పప్పు చారు ఇలా చూపించు, ఇలా చూపి వద్దులే. అక్కడికి పైకి ఎట్టుకెళ్ళాక దండం మీద అలా వేస్తాం. ఇప్పుడు పైకి వచ్చామండి. ఇప్పుడు నడితలుపుతి. ఇదిగోండి పైకి వచ్చేస్తాము. ఇప్పుడు ఇక్కడ ఈ చేపలు ఆరేస్తాం అన్నమాట. వేసుకోమా వెళ్ళండి. చూసారా? మీకు ఎవరికైనా ఐడియా ఉంది అసలు కొయ్యట్లో? అడుగు. ఎవరికుంటాయి ఇలాంటి ఐడియాలు? ఇండియా నుంచి రప్పించుకుంటున్నారు ఉప్పు చేపలన్నీ. అందరూ ఇండియా నుంచి చేపలు రప్పించుకుంటున్నారు కదండి. లేదండి, ఇక్కడ కొనుక్కుని ఓపుకుంటే చేసుకుని ఉప్పులో వేసుకుని ఇలా ఎండేసుకోండి. గుచ్చిని ఏంటి? గుచ్చిని బట్టలు తగిలించుకుని ఊసలండి, ఎల్లాకులు. ఉంటుందా? ఉంటుంది. ఓకే అండి, చూసారు కదా? క్లియర్గా చెప్పాలి. మాట్లాడు. ఓకే అండి, ఈ చేపలు ఎండాక మరి 6 రోజులకి ఎండుతాయో 10 రోజులకి ఎండుతాయో తెలీదు. ఎండాక ఈ కూర వండుకున్నాక కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్తాము, ఓకేనా? ఓకే, మరి చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. చేపలు 2 రోజుల క్రితం పెట్టానండి, బయట ఎండబెట్టాము. లలిత నేను వీడియో ఫస్ట్ నుంచి తీసానులేండి. అది అంతా కలిసి ఒక్కసారిగా పెడతాము. మేఘం పట్టింది ఇక్కడ.
ఇవాళ కరెక్ట్గా 3 రోజులు అయింది. శీతాకాలం కదా, ఇంకా పూర్తిగా ఎండలేదన్నమాట. ఎండ పెద్దగా లేదు, లేకపోతే ఒక్క రోజు ఎండకే చేపలు మలమల ఏగిపోతాయి. ఎండ లేక ఏమీ లేదనమాట. ఇదిగో వర్షం చినుకులు వస్తున్నాయి. మరి ఇక్కడ చేపలు పెట్టాను కదా, ఇగో దండకు ఇచ్చేట్టాం కదా 3 దండలు. ఇప్పుడు తీసుకెళ్ళిపోతాను, లోపల పెడతాము. మళ్ళీ ఎండ కాసిన రోజు పెడతాం. శీతాకాలం కాబట్టి ఎండ లేక ఇంకా ఎండలేదండి. 3 రోజులు అయింది. ఇది చూడండి, 3 రోజులు అయింది. కానీ ఉప్పు చేపలు అయితే రెడీ చేసుకున్నాం మేము. ఫస్ట్ టైం అన్నమాట నేనైతే చూస్తాము, సొంతంగా చేయటము. మా లలిత చేసింది, చూసారా? లలిత తెలివితేటలకు ఒక లైక్ చేయండి. ఓకే, 3 దండలు చేప కొనుక్కొచ్చి ఇలా ఉప్పులో వేసి ఒక్కసారి వండుకోకుండా చేపలు ఇలా రెడీ చేస్తున్నారు. ఎలా ఉన్నాయి? ఈవేళ 3వ రోజు అండి ఇవి పెట్టి. ఓకేనా, ఇవి తీసుకెళ్ళిపోతాను. పైన చూడండి, అక్కడ మేఘం పెట్టేసింది, గాలి వేసేస్తుంది. ఓకే, చూసారా? ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాయా? వెనకాల కెమెరా ఆన్ చేస్తాను. చినుకులు అయితే పడిపోతున్నాయి. పైన ఉన్నాం అన్నమాట, డాబా పైన. ఒక్కసారి చూపిస్తాను, చూడండి. ఇన్ని డాబాలు. ఓకే, తీసుకెళ్ళిపోతా. ఎన్ని రోజులైంది వాళ్ళకి? అవుతుంది వారం పైన. ఇంకోండి, ఎండు చేపలు అయితే ఉప్పు చేపలు ఎండిపోయాయి. వారం రోజులు పట్టిందన్నమాట. మధ్యలోనేమో వర్షం కూడా వచ్చింది. ఇక్కడ శీతాకాలం కదండి, అందుకని ఆరలేదు. ఇప్పుడైతే ఆరిపోయాయి. ఇంక తీసేసి కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాం. ఇవి మా ఎండు చేపలు, ఉప్పు చేపల చరిత్ర. కనిపిస్తున్నాయి నీట్గా. పప్పుచారులోకి సేపే 2 ముక్కలు వెళ్ళి. ఇదిగోండి, ఇవాళ పప్పుచారు పెట్టింది మా లలిత. పప్పుచారు ఉప్పు చేప మియ మియ. ఇది వీడియో లాస్ట్ అనమాట. ఇంకా ఇప్పుడు తినేటప్పుడు వేపేటప్పుడు కూడా వీడియో చిన్నగా వీడియో తీసి ఈ వీడియోని వారం రోజుల క్రితం తీసింది అన్నీ కలిపి ఒక వీడియో పెడతాను అనమాట. ఓకేనా? ఓకే, మరి ఇదిగోండి, చేపలు అయితే పైనుంచి వచ్చాం కదా, ఇంక ఎండిపోయి ఈరోజు లాస్ట్. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామని ఈరోజు అయితే మేము ఇంకా పప్పుచారు కాసుకుంటున్నాము. పప్పుచారు ఉప్పు చేప. ఎక్కడో సామెత వింటామే కానీ నేనైతే ఫస్ట్ టైం ఈరోజు పప్పుచారు కాసుకొని ఉప్పు చేప నంజుకొని తింటా. ఇదే మా పప్పుచారు. తాలింపు అయితే రెడీ అవుతుంది. ఓ, నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం. ఇందులో చెత్త ఏది పడేయను, అంతా తీసి బయట పడేస్తారు కానీ నేనైతే పడేయను. ఈ తాలింపు వేసుకుని తింటే వా, గుమగుమలాడే పప్పుచారు. రండి, వచ్చేయండి. పప్పుచారు అయితే తాలింపు అయిపోయింది కదా. తెల్లన్నం కూడా వండేసుకున్నాము. ఇది మా కొయ్యట వాళ్ళకి సోర్బా కాసాను. మకరోన్య, పచ్చిరొల్లు మకరోన్య ఒకటి వండాను. ఇప్పుడు ఇందులో ఉప్పు చేప వేపుతా. ఇంకోండి, 7 ముక్కలు అయితే వేస్తున్నాను. నా ఫోన్ నడిపోయింది. ఎందుకంటే నేను మా లలితే ఈరోజు ఏదేమైనా సరే పప్పుచారు ఉప్పు చేప ఎలా ఉంటుందో చెప్తా. అండి, నాకు తెలియదండి, నేను నూనెలో వేపేసి ఇలాగ ఉంచేసి తినేయడం అనుకున్నాను. మా లలిత వచ్చి అలా కాదు, ఇప్పుడు కారం వేయాలి ఇందులో అంటుంది. ఓకేనా? ఇప్పుడు కారం వేసి వేపుతుందంట. ఇప్పుడు నూనె తీసేసి మళ్ళీ పసుపు, కారం
చాలా కారం కొంచెం వేస్తుందండి. అలా అంటుంది. అంటే ఉప్పు చేప ఇప్పుడు రెడీ. ఉప్పు చేప పప్పుసారులో చింతపండు వేయలేదన్నమాట అండి, నిమ్మకాయ పిండుతుంది. ఎంతమందికి ఇష్టం పప్పుచారు ఉప్పు చేప కామెంట్ చేయండి. ఓకే, ఇటు పైకి లేసి తీవా. పైది వేడి వేడి అన్నం, వేడి వేడి పప్పుచారు, వేడి వేడి ఉప్పు చేప ఫ్రై. నేను తినలేను ఇప్పుడు, తర్వాత తింటా. కూర్చుంటే కుదరదండి, వేడి వేడిగా ఉంది. ఒకసారి అయితే అదిరిపోయింది. థ్యాంక్స్ లలితమ్మ. మియా చాలా బాగుందండి. ఓకేనా, మరి వీడియో ఎలా ఉందండి? వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఉంటా అండి, బాయ్.